సో ఇక్కడ ఒక స్మాల్ వీడియో తీసానండి రిలేటెడ్ అబౌట్ గుమ్మడికాయలు పంకిన్స్ గురించి. సో ఈ సీజన్లో ఏ సీజన్ అయినా గుమ్మడికాయ చాలా హెల్తీ ఫుడ్ అండి. బట్ మన పిల్లలు తినరు, ఎందుకంటే దాంట్లో నాలుకకి రుచిగా అనిపించదు గుమ్మడికాయ. సో నేనేం చేశాను, ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేశాను గుమ్మడికాయతో. సో ఇలా గుమ్మడికాయలంతా తీసేసి పీల్ అవుట్ చేసేసాను. అలాగే గుమ్మడికాయ విత్తనాలు కూడా విటమిన్ ఈ కలిగి ఉంటాయండి. సో వైటమిన్ ఎక్కువగా ఈ అంటే మన ఆడవాళ్ళకి రీప్రొడక్టివ్ సిస్టమ్ కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి మనం గుమ్మడి గింజలు తింటున్నారు ఈ మధ్య. సో ఇక్కడ నేనేం చేశానంటే ఒక గుమ్మడికాయలంతా పీసెస్గా చేసి, మామూలుగా అయితే నేతిలో వేయించుతాను, ఈసారి కుక్కర్లో పెట్టి బాయిల్ చేసేసాను. అలా చేసిన తర్వాత స్మాష్ చేశానండి దాంతో, పప్పు స్మాషర్తో. సో అయిపోయిన తర్వాత కొంచెం కడాయి తీసుకొని నీట్గా నెయ్యి వేసి దాంట్లో కొంచెం జీడిపప్పు ఇవన్నీ కిస్మిస్ అన్నీ వేయించుకొని దీన్ని ఈ గుమ్మడికాయ పేస్ట్ని వేసేసాను. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేశానండి ఫ్లేవర్, నేను బాదం పప్పు పేస్ట్ యాడ్ చేశాను. దానివల్ల ఇంకొంచెం దాని యొక్క ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చిందండి. సో ఇది ఆరోగ్యం పిల్లలకి. ఇది కీర్ లాగా చేశాను, పాయసం లాగా. నేను ఇక్కడ షుగర్ వాడలేదు, బెల్లం వాడానండి. సో వీడియో అంతా స్కిప్ అయిపోయింది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.